వేసవి సెలవుల్లో చిన్నారులకు వినోదంతో పాటు ఆధ్యాత్మిక విలువలను పెంపొందించే లక్ష్యంతో ఘట్కేసర్లో నిర్వహించిన వీబీఎస్ శిబిరం ఘనంగా ముగిసింది. ప్రేమహస్తం ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ 3 రోజుల శిక్షణ తరగతిలో చిన్నారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ముగింపు వేడుకల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ప్రేమహస్త ఫౌండేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ రెవరెండ్ డాక్టర్ విజయ్ తార్లా మరియు డాక్టర్ ఎలిజబెత్ తార్లా నేతృత్వంలో ఈ 3 రోజుల వీబీఎస్ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సమ్మర్ క్యాంపులో సుమారు 70 మంది చిన్నారులు పాల్గొన్నారు. ఎండాకాలం సెలవులను వృధా చేయకుండా ఒకే చోట చేరి విజ్ఞానాన్ని పెంపొందించుకున్నారు. శిబిరంలో భాగంగా పిల్లలకు బైబిల్ కథలు, కంఠత్వ వ్యాఖ్యలు నేర్పించడంతో పాటు క్విజ్ కాంపిటీషన్, డ్రాయింగ్ వంటి సృజనాత్మక పోటీలు నిర్వహించారు. చిన్నాటి నుంచే క్రమశిక్షణ, నైతిక విలువలు అలవర్చుకోవాలని నిర్వాహకులు సూచించారు. పోటీలో విజేతలుగా నిలిచిన చిన్నారులకు మాజీ కౌన్సిలర్ కొంబగోన్ రమాదేవి, మైపాల్ గౌడ్ బహుమతులు అందజేశారు. అదేవిధంగా ఘట్కేసర్ గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ కిరణ్ కుమార్ చేతుల మీదుగా పిల్లలకు సర్టిఫికెట్లు, గిఫ్ట్ బాక్సులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో వీబీఎస్ టీచర్లు సిపోరా, జయ, పరిమళ, రోజీ, నీరజలతో పాటు వాలంటీర్లుగా వ్యవహరించిన దేవి, సుచరిత, నేహ, కౌశిక్, రాజారావు తదితరులు కీలక పాత్ర పోషించారు. ఎంతమందికి డాక్టర్ కావాలని ఉంది? మరి డాక్టర్ కావాలంటే ఏం చేయాలో అంకుల్ని అడగండి. మరి ఏం చదవాలి, లేకపోతే ఏంటో. మనము అబ్రహాం అండ్ లోత్ లాగా నమ్మకం, సెల్ఫిష్గా ఆలోచించకుండా వేరే వాళ్ళ కోసం కూడా ఆలోచించాలి. Ephesians 4:32 Instead be kind to each other, tender-hearted, forgive one another. My name is Rutu. నా గ్రూప్ పేరు అబ్రహాం. Only ask and I will give you the nations as your inheritance, the whole earth as your possession. Psalms 2:8. Thank you. సార్ డాక్టర్ గారు, గవర్నమెంట్ డాక్టర్ గారు మన మధ్యలోకి వచ్చారు. వాళ్ళు బిజీగా ఉన్నా కూడా మన మధ్యలోకి వచ్చి మిమ్మల్ని చూడడానికి, మీతో మాట్లాడడానికి వచ్చారు. సార్కి ఏం చెప్పాలి? గట్టిగా. దేవుడు 4వ రోజున సముద్రములను, మొక్కలను, చెట్లను, నేలను, గట్టిని సృజించాడు. మీ ఘనమైన, శ్రేష్టమైన, అమూల్యమైన నామమునకు వందనాలు ప్రభా. మరి వీబీఎస్ 3 రోజులు కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకొని తండ్రి ప్రభా, మరి నాయన ఈ 3 రోజులు కూడా నా తండ్రి పిల్లల్ని క్షేమంగా నడిపించారు. మీకు వందనాలు ప్రభా. మరి పిల్లలకు బోధించడం, మరి నాకన్నా ముందే వారే స్టోరీస్ చెప్పేస్తున్నారు. ఫ్రెండ్స్ గురించి మనం ఎట్లా ఉండాలనేది నేర్చుకున్నాము. మరి దేవుడు మోషేకి ఏ రీతిగా ఫ్రెండ్గా ఉన్నాడో మన ఫ్రెండ్స్ కూడా మనం ఆ రీతిగా ఉండాలని నేర్చుకున్నారు. ఇంకా దావీదు, యోనాతాను గురించి నేర్చుకున్నారు. మరి అబ్రహాము, లోతు గురించి తెలుసుకున్నారు. నిజంగా మరి మా క్లాస్ వాళ్ళకైతే అర్థమైంది ఏంటంటే ఫ్రెండ్స్తో మనం ఏ రీతిగా ఉండాలి, వారికి ఏ టైంలో మనం ఎట్లా హెల్ప్ చేయాలని. మరి ప్రతి విషయంలో కూడా మరి దేవుడి కంటే, మరి తల్లిదండ్రుల కంటే ఎక్కువ పిల్లలు ఎవరితో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు కదా. మరి అందరికంటే బెస్ట్ ఫ్రెండ్ ఎవరు?
చాలా మంది పెరిగిపోయారు. చాలా స్ట్రాంగ్ గా ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళు చాలా హెల్దీగా అట్లుండే వాళ్ళని చూసి ఏమనుకుంటాడు ఈ రాజు, అరే బాబోయ్ వీళ్ళందరూ ఈ దేశం మొత్తము విస్తరించిపోతారేమో, వీళ్ళు ఎక్కువైపోయి మా మాలో ఉన్న వాళ్ళందరినీ కొట్టేసి చంపేసి వాళ్ళే అధిపతులు అయిపోతారేమో, వాళ్ళే రాజులు అవుతారేమో అని భయపడతారు అనమాట. భయపడి ఏం చేస్తాడంటే వాళ్ళందరినీ బానిసలుగా చేస్తాడు. ఎట్లా చేస్తాడు? బానిసలుగా అంటే చెప్పినాను కదా, ఏం చేస్తాడంటే వాళ్ళతోటి మట్టి ఎత్తుకొచ్చి వాళ్ళే మట్టిని తొక్కి ఇటుకలు తయారు చేయడము, వాళ్ళే కాలవడము, అంటే రోజు ఇన్ని ఇటుకలు చెయ్యాలని లేకపోతే ఇంత మట్టి తేవాలని అట్లా బాగా పని చేపిస్తుంటే వాళ్ళు చాలా ఏడుస్తారంట. ఎంత బలవంతులైనా కానీ పని రోజు 24 గంటలు పని చేపిస్తే చేతనవుతుందా? మీకు ఒక 1 అవర్ మీ మమ్మీ మీ డాడీ ఏమైనా పని చేస్తే మీరు ఏం చేస్తారు? చెప్పాలి. చేయమంటారు కదా, అలిసిపోతారు కదా. నేనే ఉన్నారా, నాకే చెప్తారా అంటారా అన్నారా? వాళ్ళు అట్లా అన్నారంటే కొట్టేటోళ్ళు అనమాట. మాకు ఇంతగానో మేము చెయ్యలేం పని అంటే ఏం చేసేవాళ్ళు? కొట్టేవాళ్ళు. అలా బాగా హింస పెడుతుంటే వాళ్ళు ఏడుస్తా ఉంటారు అనమాట. ఏడ్చి దేవునికి ప్రార్థన చేస్తారు, అయ్యో దేవా వీళ్ళు మమ్మల్ని చాలా హింస పెడతారు, మమ్మల్ని ఈ బాధల నుండి ఎవరు బయటికి తెస్తారు అని. ఇటు నన్ను చూడాలి, ఎవరు తెస్తారు అనేసి బాధపడుతున్నప్పుడు అయితే అప్పుడు ఏమైతుందంటే బాగా వేదనలో బాధల్లో ఉన్నప్పుడు ఇంకా అంతేకాకుండా ఏం చేస్తారంటే అక్కడ వీళ్ళు థ్యాంక్ యూ. యాక్చువల్లీ మిమ్మల్ని అందరూ చూస్తే కొంచెం చాలా ఇదిగా ఉంది, అంటే డిసిప్లిన్గా చిన్నపిల్లలు టీచర్స్ చెప్పింది చాలా కాన్సన్ట్రేషన్గా విని, ఇంకా ఈ ఏజ్లో పిల్లలు ఇప్పటి నుంచి రిలీజియస్ వైజ్గా అయినా కానీ దీనివల్ల డిసిప్లిన్ అవుతుంది. వేరే రూట్లో వెళ్ళకుండా చాలామంది జనరేషన్ చాలా పాడైపోతున్నారు. కరెక్ట్ డెసిషన్ తీసుకొని మంచి రిలీజియస్ అయినా కానీ డిసిప్లిన్గా ప్రతిదీ మెమరైజ్ చేసుకొని దానిలో గుడ్ థింగ్స్ని బాగా కలెక్ట్ చేసుకొని హెల్పింగ్ చేయాలని, హెల్త్ని కాపాడాలి, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ఉండడం, ఎడ్యుకేషన్, ఇవన్నీ మీకు ఇదైతే బైబిల్ ద్వారా నేర్పిస్తున్నారు. అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ అందరూ మంచిగా చదువుకొని డిసిప్లిన్గా పేరెంట్స్ మాటలు ముఖ్యంగా టీచర్ చెప్పేది మనం ఒక గోల్ పెట్టుకోవాలి. ఏదైనా ఒక పని అచీవ్ చేయాలంటే ఏం చేయాలి? మనం ఒక టార్గెట్ పెట్టుకోవాలి. ఈ టార్గెట్ని మనం అచీవ్ చేయడానికి అచీవ్ చేయడం కోసం మనకి పేరెంట్స్ మాట, ఎల్డర్స్ మాట, టీచర్స్ మాట కంపల్సరీ ఫాలో అవ్వాలి, డిసిప్లిన్గా ఉండాలి. అలా ఉంటే మనం అనుకున్న ప్రతి గోల్ రీచ్ అవ్వాలి. ఓకేనా? ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. మరి నిజంగా ఈ 3 days నేర్చుకోవడం ఏంటంటే అబ్రహాం గురించి కదా, అబ్రహాం గురించి, ఇసాకు గురించి, అంటే ఏది తెలియకపోయినా దేవుడి చిత్తం ఎలా ఉంటుందో అలా మనము వినాలి. పెద్దవాళ్ళ మాట విని లోబడితే ఖచ్చితంగా మనకు బ్లెస్సింగ్స్ వస్తాయని తెలుసుకున్నామా లేదా? అవునా కాదా? మన ఇష్టానుసారం ఉంటే బ్లెస్సింగ్సా, పెద్దవాళ్ళని దేవుడిని నమ్మి నడిస్తే బ్లెస్సింగ్సా? కాబట్టి ఇప్పటి నుండి మనం ఏంటంటే మనలో ఏదైనా చేంజెస్, ఇప్పటి వరకు ఎవరికి లోపడకుండా ఉండడము, ఎవరికి అంటే ఎవరైనా తప్పు చేసినా క్షమించకపోవడం ఉంటే మాత్రం ఈ VBSలో మనం నేర్చుకుంది ఏంటంటే వాళ్ళని క్షమించడము, ప్రేమించడము, వాళ్ళకు విధేయత కలిగి ఉండడం. అవునా? ఈ 3 మన లైఫ్లో ఎప్పుడు మర్చిపోకుండా నడిస్తే అప్పుడు దేవుడు మనకు మంచి